శాకాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఎందుకుందో తెలుసా? బట్టతలకు చెక్ పెట్టే విటమిన్ ఇదే. ఇటీవల కాలంలో జుట్టు రావడం అనేది కేవలం వయసుతో వచ్చే సమస్యగా కాకుండా ప్రతి వయసు వారిని ప్రభావితం చేసే సాధారణ సమస్యగా మారిపోయింది. ఆడ మొగ అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలోనే జుట్టు రావడం, పలచబడడం, మగవారిలో బట్టతల రావడం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఒత్తిడి, నిద్రలేమి, అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది జుట్టు రావడం మొదలవగానే షాంపులు మార్చడం, కొత్త నూనెలు వాడటం, ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం మొదలు పెడతారు. కానీ ఇవన్నీ తాత్కాలిక పరిష్కారాలే తప్ప అసలు కారణాన్ని పరిష్కరించవు. జుట్టు ఆరోగ్యం అనేది బయట నుంచి కాదు, శరీరం లోపల నుంచి మొదలవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లేకపోతే జుట్టు రాలడం తప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా వైద్యులు జుట్టు రాలడాన్ని ఒక కీలక కారణాన్ని గుర్తించారు. ఇక మాంసాహారాలతో పోలిస్తే శాకాహారం తీసుకునే వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందని వారు వెల్లడించారు. ఇక దీనికి ప్రధాన కారణం విటమిన్ B12 లోపమని చెబుతున్నారు. B12 అనేది జుట్టు కూర్లు బలంగా పెరగడానికి, కొత్త జుట్టు రావడానికి అత్యంత అవసరమైన విటమిన్ గా పరిగణిస్తారు. మాంసాహారం తీసుకునే వారికి విటమిన్ B12 సహజంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు వంటి ఆహారాల్లో B12 పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలో ప్రోటీన్ తయారీకి సహాయపడతాయి. ఈ ప్రోటీన్ జుట్టు కుర్లను బలంగా ఉంచడంలో కీలక పాత్రనైతే పోషిస్తుంది. అందుకే మాంసాహారంలో జుట్టు రాలే సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే శాకాహారులకు ఈ విటమిన్ పూర్తి స్థాయిలో లభించడం కష్టం. పాల ఉత్పత్తుల్లో కొంతమేర B12 ఉన్నా కూడా అది శరీర అవసరాలకు సరిపోదు. దీని కారణంగా శాకాహారుల్లో B12 లోపం ఏర్పడి జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం, ముందుగానే తెల్లబడడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక జుట్టు ఒత్తుగా బలంగా ఉండాలంటే B12 విటమిన్ చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. అయితే శాకాహారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. సరైన ఆహార ఎంపికలతో ఈ లోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని కూడా అంటున్నారు. ఉదయం టీ లేదా కాఫీ తాగేటప్పుడు సాధారణ పాలకు బదులుగా B12 ఫోర్టిఫైడ్ సోయా పాలు లేదా బాదం పాలు తీసుకోవచ్చు. అలాగే విటమిన్ B12 కలిగిన రాకులు, మిల్లెట్ ఫ్లేక్స్ ను అల్పాహారంలో చేర్చుకోవడం మంచిదని చెప్తున్నారు. జుట్టు పెరుగుదలకు, కుర్లకు బలం ఇవ్వడానికి సోయా పాలు, బాదం పాలు, ప్రోటీన్ ఈస్ట్, పచ్చి శనగ రొట్టె, అలాగే సోయా ముక్కలు, టోపు వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి B12 తో పాటు ప్రోటీన్ కూడా అందించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే అవసరమైతే వైద్యుల సలహాతో B12 సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చని అంటున్నారు. ఇంకా జుట్టు ఆరోగ్యానికి గూస్ బెర్రీస్ అంటే ఉసిరికాయలు చాలా ఉపయోగకరంగా భావిస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ C, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. జుట్టు రావడం తగ్గించడంలో, కొత్త జుట్టు రావడంలో ఉసిరికాయలు ఎంతో సహాయపడతాయని వైద్యులైతే చెప్తున్నారు. ప్రతిరోజు ఉసిరికాయను పచ్చిగా తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి జుట్టు రాలే సమస్యకు ఒక నూనె లేదా షాంపూ పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. మన ఆహారంలో సరైన పోషకాలు, ముఖ్యంగా విటమిన్ B12 ఉండేలా చూసుకుంటే జుట్టు సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం పాటిస్తే జుట్టు మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.